సరే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణమైన ప్రభా నీకు వందములు స్తోత్రమునైనా సోదరుడు పరిశుద్ధుడునైనా సర్వలోక రక్షకుడైన ప్రభా నీకు వందములు స్తోత్రమైన పరిశుద్ధమైన సిలువ చాటున మరుగుపరుచుకునే ప్రభునైనా విమూఢంగా రక్షకుడికనైనా నీ రక్షణ వస్త్రాలు ధరింపజేసి అందరికీ తోడేయండి బలపరచమని నీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకునే ప్రభునైనా పరిశుద్ధమైన కృపలో పరిశుద్ధమైన ఆదరణలోనైనా నీ కృప కనపరిచినైనా పరిపూర్ణమైన ఆదరణలో నిలుటకు సహాయం తెచ్చాము. మీరే నడిపించి బలపరచమని అందరికీ తోడై ఉండమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు మన వాక్యం జ్ఞాపం చేసుకుందాం. నిర్గమకాండంలో జ్ఞాపం చేసుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 3వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మోసే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్ములను గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటినో మీరు చూసితిరి. కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందుని చెప్పుము. ఇది ప్రజలకి దేవుడు చెప్పమన్న మాట అండి. ఎందుకంటే నిబంధన గ్రంథము అంటే పరిశుద్ధమైన నిబంధన, కొత్త నిబంధన ఏమో యేసయ్య ద్వారా వచ్చింది, పాత నిబంధన ప్రభు ఈ వచనం ద్వారా వస్తుందండి. ఇది ఈ మాట ఎవరికి చెప్పమన్నారు? యాకోబు సంతతి అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పమన్నారండి. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే ఈ యొక్క నిబంధనని ఆ ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథము అంటారండి. అందుకే ధర్మశాస్త్రం అంటే దేవుని చిత్తం, దేవుడు ఈ లోకంలో మనం ఎలా జీవించాలో అని వారికి ఇచ్చినటువంటి ఒక నిబంధన గ్రంథం అండి. ఆ నిబంధన ఎందుకు ఇచ్చారు ఆయన? ఎందుకు ఇచ్చారంటే ఆదికాండంలో ఉంటున్న 6-5 వచనంలోను ఎందుకంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయతం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను. హల్లెలూయా. ఎందుకంటే నరుల యొక్క హృదయం ఎలాగ ఉన్నదండి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను చెడుతనంతో నిండిపోయి ఉందండి. కట్టుబాట్లు లేవండి, మార్గం లేదు. ఎవరికి ఇష్టమైన త్రోవలను వారు నడుచుకుంటున్నారండి. వారు ఒక త్రోవలను నడిపించడానికి, ఎందుకంటే కాలం పరిపూర్ణం అయ్యే వరకు కూడాను వారికి ఒక త్రోవ కావాలి. ఆ త్రోవే దేవుని యొక్క పాత నిబంధన, ఆ త్రోవే ఇక ధర్మశాస్త్రం అండి. ఇందులో నడవాలి. దేవుని చిత్తం కనుక మనం నెరవేర్చామనుకోండి, ఖచ్చితంగా యాజక సమూహముగా మారుస్తారు. యాజక సమూహం మార్చబడాలంటే హృదయము ముందు పరిశుద్ధంగా ఉండాలండి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలాగున్నది? అందరూ కూడా ఎలాగున్నామండి? అందరు హృదయాలోచనలో తప్పిపోయిన వారిగానే ఉన్నామండి. అందరు చెడుతనం విస్తరించిపోయింది. ఎక్కడా కూడాను పరిశుద్ధులుగా నిలిచే యోగ్యత లేదండి. అందరూ కూడా పాపంలో నిలిచి ఉన్నాం. ఖచ్చితంగా ఎవరి త్రోవలోనూ వాళ్ళు వెళుతూనే ఉన్నారు. కానీ దేవుని చిత్తం ఏమిటి? యాజకు సమూహముగా నిలబెట్టాలి. నిలబెట్టాలంటే ఖచ్చితంగా వారికి ఒక మార్గం కావాలి.
తన కుమారుడు ఈ లోకంలోకి వచ్చే వరకు కూడాను దేవుడు వారికి ఇచ్చిన మార్గం ఏమిటంటే ధర్మశాస్త్ర గ్రంథం అండి. మరి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఏం చేస్తుంది అమ్మా? ఈ ఈ ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఏం చేస్తుందండి ఆయన వచ్చే వరకును? ఇక్కడ ఏం చేస్తుందో మనం జ్ఞాపం చేసుకుందాం. ఒకసారి ఒక మాట కూడా ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే మన గలతీయులు రాసిన 4:4 చూడము. అయితే కాలము పరిపూర్ణము అయినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన శ్రీయందు పుట్టి మనం దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. ఎందుకంటే కాలం పరిపూర్ణం అవ్వాలండి. కాలం పరిపూర్ణం ఎప్పుడు అవుతుంది? యేసయ్య వచ్చినప్పుడేనండి. యేసయ్య జన్మించిన రోజే కాలం పరిపూర్ణమైనట్టండి. ఆయన వచ్చారు మనం విమోచించడానికి తను చేయవలసిన పని తను చేస్తున్నారు. అప్పుడు వరకు కూడా మనం ఎక్కడ ఉండాలి? ఇక ధర్మశాస్త్ర గ్రంథంలో ఉండాలండి. ఆ మార్గంలో ఉండాలి. ఆ మార్గం ఏం చేస్తుంది? మనం పక్కకు తప్పుకుంటే తప్పుకున్నామని తెలియజేస్తుంది. మనం సరిగ్గా నడిచామనుకుంటే సరిగ్గా నడుస్తున్నామని తెలియజేస్తుందండి. మనం ఏం చేసినా సరే ఎత్తి చూపించేది ధర్మశాస్త్రం అండి. మంచి చేసినా మంచి చేసేమని చూపిస్తుంది. పాపం అంటే ఏమిటి? దేవునికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా నడుచుకున్నామని చూపిస్తుందండి. అంతేకాని అది మనకు పరిష్కారం కాదండి. ఎందుకంటే పరిష్కారం ఎప్పుడు వస్తుంది మనకి? యేసయ్య వచ్చినప్పుడేనండి. అప్పుడు వరకు మనం పాపులుగానే ఉన్నాం. కానీ పాపం ఇంకా పెరిగిపోకుండా ఉండినట్లుగాను మనకు ఒక మార్గం కావాలి. కాబట్టి ఆ మార్గంలో నడిపించబడడం కోసం ధర్మశాస్త్రం అనేటువంటి ఒక మార్గాన్ని దేవుడు మన ముందు పెట్టారండి. ఎవరైనా సరే ఈ మార్గంలోనే నడవాలి. ఖచ్చితంగా యేసయ్య కూడానండి. అంటే దేవుని మాట కొట్టివేయబడదు, తీసివేయబడదండి. కాబట్టి అందులో నడవాలి. మరి ఆ ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏం చేస్తుంది మనకి? ఈ మాట కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. చూడండి ఆ మాట నిర్గమాకాండంలో 25:8 చూడము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరుచు విధముగా ఇది. ఎందుకంటే ఆయన వాక్యం అంటే ఆయన మనలో ఉండి నడిపించటానికి, మనం ఆయనలో ఉండటానికి ఈ యొక్క ధర్మశాస్త్రం మనం నేర్చుకునే విధంగాను, ఈ ధర్మశాస్త్రం నడుచుకునే విధంగాను అక్కడ మనకు ఒక మందిరం అంటే ఒక స్థలం ఉండాలండి. ఆ స్థలమే దేవుని మందిరం. ఈ మందిరం ప్రభువుతో మనం ఉండటానికి, మనతో ప్రభువు ఉండటానికి, అంటే దేవుని వాక్యం మనలో ఉండటానికి ఖచ్చితంగా ఒక స్థలం కావాలి. ఆ స్థలమే పరిశుద్ధమైనటువంటి మందిరం. ఆ మందిరంలోనే మనం పరిశుద్ధపరచబడతామండి. అందులో ఉండటానికి ఖచ్చితంగా వాళ్ళందరూ ఒప్పుకున్నారండి. అంటే 3వ నాటికి సిద్ధంగా ఉంటామని చెప్పి మోసే ఎదుటే అందరూ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే 3వ నాటికి అంటే ఏమిటి? ఫస్ట్ శుక్రవారం, అదేవిధంగా శనివారం పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినం. అందుకే మొదటి దినమేమో పరిశుద్ధ సిలువ, ఆ తర్వాత పరిశుద్ధ సిద్ధపాటు రోజు, ఆ తర్వాత అని లేచినటువంటి ఆ రోజుకు మనం సిద్ధపాటు కలిగి ఉండి ప్రభువును చేర్చుకునేవారునే ఉండాలండి. ఈ 3 రోజులు కూడా పవిత్రమైనయే. ఈ 3 రోజులు కూడా అందుకే మన సిద్ధపాటు అనేది మనకు ఖచ్చితంగా కావాలి. మరి మనల్ని ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది మనలోను? అమ్మా ఏం చూపిస్తుందంటే రోమీయులు చూడమ్మా 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఎందుకంటే
మన బైబిల్ గ్రంథం చదువుతున్నాం, ఇందులో పాటించినవన్నీ పాటిస్తే మనం ఖచ్చితంగా పరలోకం వెళ్తాం అనుకుంటాం. అన్నీ పాటించగలమండి? అసాధ్యమండి. కేవలం మనం ఈ గ్రంథాన్ని ఎలా తీసుకోవాలి? సత్యాన్ని గ్రహించడానికి తీసుకోవాలండి. ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకుని ఈ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ పంపిస్తే అక్కడికి మనం వెళ్ళాలి. ఈ గ్రంథం ఎక్కడ పంపిస్తుంది మనల్ని? ఖచ్చితంగా కుమారుడైనటువంటి క్రీస్తు దగ్గర పంపిస్తుందండి. మనం పాపం చేసామనుకోండి, పాపం చేసేమని చూపిస్తుంది. ఆ పాపానికి పరిహారం ఏమిటి అప్పుడు చూపించింది? ఒక బలి. ఆ బలి ఎవరు బలి ఇవ్వాలండి? ఆ యొక్క బలి ఎవరిది? లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల కింద క్రీస్తు బలి దగ్గర తీసుకెళ్తుందండి. ఈ ప్రజలందరినీ సిద్ధపాటు చేయటానికి, పాపానికి పరిహారం బలి అని తెలియజేయటానికి అక్కడ ఎన్ని కూడా ప్రభు వారికి నేర్పించడానికే ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం ముందు పెట్టారండి. మనం పరిపూర్ణం అయ్యే వరకు కూడాను ఇక గ్రంథంలో మనం ఎప్పుడూ కూడాను శ్రద్ధగా మనం దాన్ని పాటించుకునేవారునే ఉండాలండి. ఎప్పుడు పరిపూర్ణం అవుతాం? మనం విశ్వాసంతో ప్రభుని చేర్చుకునే వరకునండి. ఎప్పుడైతే విశ్వాసంలో చేర్చుకున్నామో అప్పుడు పాపం అంటే ఏమిటో మనకు తెలుస్తుందండి. ఇంకా ఏ విధంగా అంటే అదే రోమీలు 7:7 చూడమ్మా. కాబట్టి ఏమందుము ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన సకల విధముల దురాశలను నా యందు పుట్టించెను. అందుకే ధర్మశాస్త్రం లేకపోతే, ఆజ్ఞ లేకపోతే అక్కడ మన శిక్ష అనేది ఉండదండి. ఎందుకంటే ఒక సత్యాన్ని మనం గమనించాలండి. ఇక్కడ ఆదాము పాపం చేసినప్పుడు పాపానికి వచ్చిన ఫలితం ఒక శరీర మరణం అండి, అంతేనండి. ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చాక పాపం చేసినప్పుడు ఆ శరీర మరణం ఎలాగో మనకు వచ్చింది, ఇప్పుడు మనకి రెండో మరణం వస్తుందండి. ఆ రెండో మరణమే ఖచ్చితంగా సిలువ మీద మనకి రాకుండా ప్రభువుని సహాయం చేసి మనం విడిపించారు. ఎందుకు రెండో మరణం తెచ్చేదేది? ఇక ధర్మశాస్త్ర గ్రంథం ఉల్లంఘించడం వల్ల వచ్చే పాపమే మనకి రెండో మరణంలో తీసుకొస్తుందండి. ఆ రోజుల్లో ఆదాము అవ్వ ఉన్నప్పుడు ఇక ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళకి రెండో మరణం లేదండి, కేవలం శరీర మరణం వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఆ శరీర మరణం మన మీద ఏలుబడి చేస్తుంది. అదేవిధంగాను ఆయన ఇచ్చే ధర్మశాస్త్ర గ్రంథంలో మనం నిలిచి ఉండలేకపోతే అందులో వచ్చిన ఆజ్ఞల వల్ల మనకేమొస్తుంది? ఖచ్చితంగా రెండో మరణాన్ని కూడా వెళ్ళవలసి వస్తుందండి. అందుకే మనకి ఎవరు కావాలి ఇప్పుడు? అందులో తప్పించడానికి వచ్చేటువంటి ఏసే సహాయం కావాలి. అందుకే ఏసే దగ్గరికి నడిపించటానికే ఈ ధర్మశాస్త్ర గ్రంథం అండి. ప్రతి పాపానికి ఎక్కడ తీసుకెళ్తుంది? అక్కడ పాప పరిహార బలి, ఆ బలి దగ్గర తీసుకెళ్తుంది. పాప పరిహార బలి ఎవరు? లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఆయన యొద్దకు మనల్ని తీసుకెళ్తుందండి, అక్కడ నడిపిస్తుందండి. నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు వెళ్తే ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికే మనం ఆ నిబంధనకు లోబడేవారునే ఉండాలి. ఇంకా ముంచదమ్మా. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూడండి, ఏదైనా వద్దన్న దాన్ని ఏం చేస్తారు? అందుకని మీరేం చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా ఆ విషయం జోలికి వెళ్ళరండి. కానీ మీరు కావాలని ఆ జాగ్రత్తలు చెప్పారు అనుకోండి, అది ఏదో చూసే వరకు కూడాను ఖచ్చితంగా వదిలిపెట్టరండి. ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం వద్దంటుంది, కానీ మన మనసు ఏం చేస్తుంది? చెయ్యాలంటుంది.
ఖచ్చితంగా మనం అదే చేస్తామని. అదే కానీ దేవుని మాటకు లోబడ్డామనుకోండి ఆ పని చెయ్యం. కానీ ఆ దేవుని మాటకు లోబడలేదనుకోండి వద్దన్న పని ఖచ్చితంగా చేస్తామని. అంటే మన మనసును మోసం చేసి, ఎందుకంటే అన్నిటికన్నా ఘోరమైన వ్యాధిగా అది ఏందండి? అన్నిటి హృదయమేనండి. ఆ హృదయం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి లోపడదండి. దాన్ని సరిచేయగలిగిన వారే యేసయ్య. ఆయన్నే చేర్చుకునేవారునే ఉండాలండి. అందుకే మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చామనుకోండి పరిశుద్ధంగా ఉంటుంది. అదే కనుక ఆ హృదయాన్ని మనలో ఉంచుకున్నాం అనుకోండి కడకే ఆయన వచ్చినప్పుడు తలుపులు తీయటానికి కూడా ఒప్పుకోమండి. అంత పాడతారు, హృదయం అనే తలుపునొద్ద యేసునాథుండు సకల విధములుగా తట్టూసుండే. ఎందుకంటే ఏ హృదయంలో కూడా ప్రభువుని చేర్చుకునే మనసు ఉండదండి. ఇంకా ముందు చదువు గలతీయులు 3:19 చూడము. ప్రతి నోరు ముయ్యబడినట్లుగాను ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. అందరినీ కూడాను పాపంలో ఎందుకని ఎవరు కూడా దాన్ని పూర్తి చేయలేరండి. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు పూర్తి చేయగలమా? ఎవరి వల్ల కాదండి. అక్కడ యేసయ్య అన్న మాట చూడండి, నీ సహోదరుణ్ణి వ్యర్థుడా అంటే అదే ఆ పాపం ఎక్కడిది? నరకాగ్నికి వెళ్ళేటువంటి పాపంగా ఎంచబడి. మరి వ్యర్థుడా అన్న మాటకే పాపంగా ఎంచబడితే మనం ఇంక నిర్దోషులుగా ఎలా కనపడతామండి? అందుకే ఎవరి వల్ల కాదండి. అందుకే అందరూ ఎందులో బంధించబడ్డాం? ఇప్పుడు పాపంలో ఎందుకంటే అందరికీ కూడాను ఇప్పుడు క్రీస్తు కావాలి. క్రీస్తు దగ్గరికి నడిపించటానికే అక్కడ ఇవ్వబడిందండి. అందుకే ఒక్క మనిషి వల్ల పాపం వచ్చింది. ఆ పాపము అందరికీ సంక్రమించింది. ఇప్పుడు ఒక్క మనిషి వల్ల ఇప్పుడు ఆ పాపని పరిహారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ పరిహారం ఇప్పుడు ఎంతమందికి వచ్చింది? ఎందరు అంగీకరిస్తే వారందరికీ దొరుకుతుందండి. ఇంకా ముందు అదే అధ్యాయంలో చూడండి 23 నుంచి చదువు. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ఎందుకంటే మనం ఏమిటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాక్య జ్ఞానం ఉండాలండి. వాక్యం లేదనుకోండి మనం ఏమిటో మనకు తెలియదండి. ఎందుకంటే మన దృష్టిగా మనం ఎలాగుంటాం? నీతిమంతులు అనుకుంటాం. అద్దంలో చూస్తే మన ముఖం మీద ఏమున్నదో కనపడుతుందా? లేకపోతే మనకేమని చూసుకుంటే కనపడుతుందండి? అందుకే తెల్లారు లెగ్గానే ముందు అద్దంలోకి ఎందుకు వెళ్ళి చూసుకుంటాం? అద్దం లేకుండా ఎవరైనా మొఖాలు చూసుకోగలరండి? మనం ఏమిటో తెలియజేసేదే దేవుని వాక్యమే. ఆ వాక్యం అద్దంతో పోల్చబడింది.
అంటే హృదయం ఎలాగున్నదో తెలుసుకోవాలంటే ముందు వాక్య జ్ఞానం అనేది చేసుకోవాలి. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పాపం చేస్తే ఆ పాపాన్ని ఎత్తు చూపించి దాని పరిష్కారం ఎక్కడ తీసుకెళ్తుంది అని కుమారుడైనటువంటి యేసే దగ్గరికి నడిపించి అక్కడ మనల్ని ఆయన ముందు పెడుతుందండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసే దగ్గరికి వెళ్ళాలండి. ఈ స్థితిలో ఉన్న మనల్ని, ఎందుకంటే పాపబంధికానంలో ఉన్న మనల్ని, శాపగ్రస్తులుగా ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి ఆయనే వచ్చి ఆయన ధర్మశాస్త్రానికి ఆయనే సమాప్తిగా ఆయన చేసి ఆయన ద్వారానే మనకి విడుదల. ఆ మాట మీరు రోమీయులు 10:4 చూడమ్మా. చూడండి, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉంది. ఎందుకంటే మనం ధర్మశాస్త్రం పూర్తి చేయాలంటే యేసే ద్వారానే సాధ్యమండి. యేసేని చేర్చుకోకుండాను ఈ గ్రంథం ద్వారా వచ్చినటువంటి, ఎందుకంటే మనం ఉల్లంఘించిన ద్వారా వచ్చిన శాపాలు, పాపాలు, దోషాలు మన మీద ఏలుబడి చేయకుండా ఉండవండి. ఏలుబడి చేయకుండా ఉండాలంటే యేసే ద్వారా మనం దాన్ని పూర్తి చేసేవారునే అందుకే మనలో ఎవరు ఉండాలి? ఆయన ఆత్మ మనలో ఉంటేనే మన మీద శాపం ఏలుబడి చేయదండి. అంటే మన తరపున ఎవరు పూర్తి చేస్తున్నారు? ఆయన పూర్తి చేస్తున్నారు. అందుకే మనల్ని ఎక్కడ పంపించింది? ఆయన దగ్గరికి పంపించింది. ఇప్పుడు ఆయన చేర్చుకున్నాం. ఆయన చేర్చుకున్నందువల్ల ఆయన మన తరపున ఆయన పూర్తి చేస్తున్నారండి. అంటే నీతిమంతులుగా మనం మార్చడానికి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన పూర్తి చేసి మన నీతిమంతులుగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ నిబంధన గ్రంథం ఉన్న శాపం మన మీద ఏలుబడి చేయదండి. ఎందుకంటే మన తరపున ఎవరు పూర్తి చేశారండి? అంటే మీ అప్పులు ఎవరైనా వచ్చి తీరిస్తే అప్పులోడు వచ్చి మిమ్మల్ని అడుగుతాడా? అందుకని మీ అప్పులు ఎవరైనా తీరిస్తే ఆ తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడుగుతారా? అదే విధంగానండి. ఎందుకంటే మన పాపంలో మనం మోసుకోలేము, అటు మన పరిష్కారం చేసుకోలేము. మనం విడిపించబడాలంటే అక్కడ ఉన్న పరిష్కారం యేసయ్య అని ఇదే గ్రంథం చెప్తుందండి మనకి. యేసయ్య దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. అందుకే ఆయన దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించి, అందుకే యేసుక్రీస్తుని ఉన్న వారికి ఏ శిక్షా విధియను లేదండి. ఆయనలోకి వెళ్ళాలి, ఆయన ద్వారా నడుచుకోవాలి. ఈ శాపాలు, పాపాలు అన్నీ కూడా మనం ఆయన ద్వారా పరిష్కరించుకునేవారునే. మనం ఆయన మీద అనుకున్నాం అనుకోండి, మనం తేలిగ్గా మనం దాన్ని పూర్తి చేసుకునేవారునే ఉంటాం. ఎందుకంటే ఈ గ్రంథాన్ని పూర్తి చేయకుండా ఎవరో పరలోకం వెళ్ళలేరండి. ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా పూర్తి చేయవలసిందే ఈ భూమి మీద ఉన్నప్పుడండి. ఇది పూర్తి చేయాలంటే ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఆయన మనలో ఉంటేనే అది మనం పూర్తి చేయగలుగుతుంది. ఆయన లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా ఇది మనం పూర్తి చేయలేము. ఎందుకంటే ధర్మశాస్త్రం పూర్తి చేయకపోతే ఏమొస్తుంది మనకి? ఖచ్చితంగా వచ్చి చేపాలని అది మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఆయన ద్వారా మనం పూర్తి చేసుకునేవారునే పూర్తి చేసుకున్నాం అనుకోండి, పరిపూర్ణమైన విడుదల మనకి వస్తుంది. ఆ మాట మీరు మాట చూడాలంటే రోమీయులు 8:1 చదువు. ఏ శిక్షా విధిను లేదు, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారమునందు పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించిన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధిను లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరించక ఆత్మను అనుసరించి
నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలదని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకంటే ఇక్కడ అమ్మ పౌలు అడుగుతాడండి, ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను ఎవరు కాపాడగలుగుతారని. ఎందుకంటే మనం ఆ స్థితిలో ఉన్నాం, మనం ఎవరు రక్షించగలరు? ఆయనకి ఏసే కనుక మనకి ఆ సమయం దేవుడు అనుగ్రహించకపోతే అందరూ నరకానికి వెళ్ళవలసిన వారు. అందులోకి వెళ్లకుండా దేవుడు ఏం చేశారండి మన కోసం? ఆ రోజు ధర్మశాస్త్రం ఇవ్వకపోతే ఇంకానూ మన పాపులుగా, ఇంకా భయంకరమైన పాపులుగా మిగిలిపోతామండి. ఎందుకంటే అక్కడ అందరూ హృదయాలోచనలు తప్పిపోయి ఎలాగున్నారండి? దేవుడు మనుషులు చేసినందుకే చింతించారండి. ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్న మనల్ని దేవుని యొక్క యాజకులుగా మార్చడం కోసం, పరిశుద్ధులుగా మార్చడం కోసం ఆయనే ఒక మార్గాన్ని ఏర్పరిచి, ఆ మార్గం ఎప్పటి వరకునో ఏసే వచ్చే వరకు కూడా అందులో ఉండమని చెప్పి, ఏసే వచ్చిన తర్వాత ఆయనే మార్గంగా మనల్ని నడిపించడానికి ఆయనే సిలువ మీద మన కోసం ఆయనే బలి. ఆ మాటకు మీరు ఇక్కడ ఒక మాట చదువుని ముగించేసుకుందాం. ఆ మాట 7వ అధ్యాయంలోను రోమీయులు 7వ అధ్యాయం 24వ వచనం చదువు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమములకును, శరీర విషయములో పాప నియమములకును దాసుడినై ఉన్నాను. శరీరాన్ని నమ్ముకున్నాం అనుకోండి, ఈ శరీరం ఎలాగైతే ఖాళీ బూడిదయ్యి మట్టిలో కలిసిపోతుందో మనము కూడా నరకానికి వెళ్ళిపోవచ్చిన వారుమని. అలా కాకుండా ఆత్మ నియమానికి లోబడ్డామనుకోండి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగే ఎత్తబడ్డారో మనము కూడా ఎత్తబడి పరలోకాన్ని చేర్చుకుంటాం. ఈ రెండు జరుగుతాయండి. ఈ శరీరాన్ని నమ్ముకున్నామంటే ఖచ్చితంగా నరకానికేనే. అదే కానీ ఆత్మను నమ్ముకున్నాం అనుకోండి, ఆయన ఎలాగే ఎత్తబడ్డారో మనము కూడా అలాగే ఎత్తబడుతాం. అయ్యో నన్ను ఈ స్థితిని ఎవరు కాపాడగలరు? ఒక ఏసే తప్ప. అదే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష మనం అనుభవించవలసింది అంతా కూడా ఆయన అనుభవించడానికే ఆయన మన ఈ లోకానికి వచ్చారండి. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.